హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో తల్లికి వందనం రూ. 13,000 డబ్బులైతే గనుక పడుతున్నాయి. సో, ఒకసారి మీరైతే గనుక ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి అనేదైతే గనుక ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం నిధులైతే గనుక విడుదలయ్యాయి. తల్లుల ఖాతాలో రూ. 13,000 అయితే జమ చేస్తున్నారు. మొత్తం 42,70,000 మందికి ఆల్మోస్ట్‌గా దగ్గర చూస్తే 43,00,000 మంది తల్లుల ఖాతాల్లో ఈ రూ. 13,000 చొప్పున ప్రభుత్వం అయితే జమ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలి, మీ అర్హత వివరాలు ఏదైనా చెక్ చేసుకోవాలనుకుంటే కింద వెబ్‌సైట్ లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్‌లోను ఫస్ట్ కామెంట్‌లోను ఒకసారి చెక్ చేసుకోండి. ఇక విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిధులను జమ చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ఇంచుమించు 42,70,000 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం 10,120 కోట్లకు పైగా ప్రభుత్వం అయితే ఈ డబ్బులు జమ చేసింది. అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 13,000 చేరుతుండగా ఈ ఆర్థిక సహాయ ప్రక్రియ ఈ నెల 24 వరకు కొనసాగనుంది. అంటే ఈ రోజే డబ్బులు విడుదల చేశారు. అందరికీ అమౌంట్లు పడుతున్నాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. యాప్‌లో ఏదైనా ఉన్నట్లయితే గనుక ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకొని డబ్బులు క్రెడిట్ అవుతాయి. ఒక్కొక్కసారి మెసేజ్ రాదు. ఇంచుమించు ఇది 2 రోజుల పాటు కొనసాగుతుంది. ఈరోజు డబ్బులు పడకపోయినా కంగారు పడకండి. రేపు డబ్బులు పడతాయి. ఎల్లుండి కూడా డబ్బులు పడతాయి. సో, ఈ సందర్భంగా మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పిల్లలే మన సంపద, వారి చదువులే తరగనేస్తన్నారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈ పథకం ప్రయోజనాలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న వరకు మొత్తం 67,47,000 మంది విద్యార్థులకి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని పిల్లల్ని చదివిస్తున్న ప్రతి తల్లికి తన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ అన్నారు. ఇక ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హత వివరాలు, లబ్ధిదారులు కింద వెబ్‌సైట్ లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. లేదంటే మనమిత్ర వాట్సాప్ సేవతో పాటు లీప్ అని ఒక యాప్ అయితే ఉంది. ఆ యాప్ ద్వారా కూడా మీరైతే తెలుసుకోవచ్చు. కాకపోతే అందులో విద్యార్థి యొక్క అపార్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ ఇయన్నీ కూడా ఎంటర్ చేయాలి. అది ప్రాసెస్ అయితే కాస్త కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మనమిత్ర వాట్సాప్ లేదా వెబ్‌సైట్ కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా చెక్ చేసుకోండి. ఓవరాల్‌గా చూస్తే అమౌంట్ మీకైతే ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది.